శ్రమలందరి పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు. స్తోత్రం, హల్లెలూయా. అందరి చేతులెత్తి మనసారి చెప్పండి. దేవుని బిడ్డలారా, సమయం బహు సమీపించింది. చూడండి, ఒకవైపు భయంకరమైన పరిస్థితులు మనం వినాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎక్కడ పట్టిన ఘోరమైన పరిస్థితులు. దేవుడు నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన బాధ్యత, నీకు ఇచ్చిన సంఘములో బాధ్యతలు, ఆత్మల రక్షణ. దేవుని బిడ్డలారా, నువ్వు స్థిరపడాలా, జల్లెల్లో కారిపోకుండా నిలబడాలా. పేతురు, నువ్వు స్థిరపడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరుల కొరకు నువ్వు ప్రయాసపడి వారందరిని నువ్వు స్థిరపరచడానికి రెడీగా ఉండాలి. దేవుని బిడ్డ, ఎంతకాలం కాలయాపన చేస్తుంటాం? దేవునికి ఇచ్చిన బాధ్యతలు ఏంటి గుర్తుపట్టావా? దేవునికి నువ్వు లోబడితే, దేవుని మాటకు విధేయత చూపిస్తే, నా దేవుడు నేను ఒక బలమైన సాధనంగా దేవుని బిడ్డగా అభిషేకించి నీవున్న గ్రామంలో, నీవున్న వీధిలో, నీవున్న ఇంటిలో, నీవున్న ప్రాంతంలో ఒక ధృవతారగా నా దేవుడు నిన్ను వాడుకొనుగాక, ఒక నక్షత్రముగా ప్రకాశింప చేయనుగాక. ఎవరు అనేకులు దేవుని వైపు తెలుపుతారో, వారికి జ్ఞానాన్ని, దేవుని మాటలను ప్రసాదిస్తారో, వారిని నక్షత్రాలుగా ప్రకాశింపజేస్తానని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేని కొరకు ప్రాకులాడుతున్నామండి? తుచ్చమైన వాటి కొరక మన ప్రాకులాట? ఏమిటి? ఎప్పుడు ఏ క్షణాన ఈ జీవితం ముగించబడిందో తెలియదు. అప్పుడు నువ్వు చేయాలన్న నీ చేత కాదు. దేవుడు అన్నీ మన చేతికి అప్పగించాడు, కానీ మనలో ఉన్న దీపాన్ని మాత్రం మనకు అప్పగించలే. ఆ దీపము ఎప్పుడు ఆరిపోయింది ఎవరికి తెలియదు. సహోదరుడా, సహోదరి, దీపము, అందుకని పెద్దలు అంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఏముండగానే చెప్పండి? దీపం ఉండగానే, మనలో ప్రాణం ఉండగానే దేవుడిచ్చిన బాధ్యతలను గుర్తుపట్టి, ఓ సహోదరి, ఓ సహోదరుడా, దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకు